తదుపరి రాశి గురించి వివరించండి గురుగారు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి ఈ మే 14 వరకు గురువు అంటే ద్వాదశ స్థానంలో ఉన్నాడు. తదుపరి 1వ స్థానం జన్మానికి వస్తాడు. తర్వాత శని 10వ స్థానం కర్మస్థానంలో ఉన్నాడు. రాహువు 10 నుంచి 9కి వస్తాడు 19/5 రోజున. ఈ రాశిని వారికి ఈ స్థానంలో ఈ 12 ఉండడం వలన కొన్ని చికాకులు ఏర్పడతాయి. ఉద్యోగంలో కొన్ని ఎక్కువగా ఒత్తిడి ఏర్పడేటట్టుగా ఉంటుంది. అట్లానే ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు, భార్యతోని లేక కుటుంబంలో ఏకాభిప్రాయం లేక కొన్ని విషయాల లోపల కొంత చికాకు ఏర్పడేటట్టుగా దోహదమవుతుంది. తర్వాత మే 14 తర్వాత కూడా కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, తర్వాత వైద్యకు సంబంధించిన ఇంటి వారికి కానీ వారికి కానీ కొన్ని వైద్యంకు సంబంధించినటువంటి ఖర్చులు పడేటట్టుగా ఉంటుంది. తర్వాత కొన్ని పనులు మాత్రం ఎంత చింతించనో కూడా కొన్ని విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. సమయస్ఫూర్తితోని వ్యవహరించి కొన్ని పనులను చక్కబెట్టుకుంటారు. సమయస్ఫూర్తితోనే వారు పై అధికారుల చివాట్లతోని కూడా లేకుండా ముందుకు వెళ్ళి మంచి పేరు తెచ్చుకునేటట్టుగా వ్యవహరిస్తారు. స్థిరాస్తుల మాత్రం లాభసాటిగా ఉన్నది. కొన్ని స్థిరాస్తులు కొంటారు లేదా స్థిరాస్తుల విషయం లోపల లాభసాటిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కుటుంబం లోపల వారి అనుకున్న పనిని కానీ అనుకున్న విషయాలు కానీ సాధించేటట్టుగా ఉంటుంది. వీరి పిల్లలు కూడా మంచి మార్కులు కానీ క్యాంపస్ రిక్రూట్మెంట్లలో మంచి స్థానాన్ని పొంది వీరు ఇంటికి పేరు తెచ్చేటట్టుగా ఉంటారు. కనుక వీరు కొంత ఈ వారంలో ఈ సంవత్సరం లోపల కొన్ని చికాకులు ఉన్నా కూడా కొన్ని ఫలితాలు శుభ పరిణామాలు కూడా వస్తాయి. కనుక వీరు ఎక్కువగా శుభ పరిణామాలు పొందడానికి కొరకు వారి ఇష్టదైవాన్ని ప్రార్థించి పూజించండి. తప్పనిసరిగా నవగ్రహ ఆరాధన లేకుంటే నవగ్రహాల గుడికి వెళ్ళడం, ప్రదర్శన చేయడం అనేటువంటిది వారికి చెప్పదగినటువంటి సలహా.